వికారాబాద్ జిల్లా మద్దూరు మండలం మొమినాపూర్ చెన్నారెడ్డిపల్లి గ్రామాల్లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పార్టీ జెండా ఆవిష్కరించారు. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు డబ్బు చప్పులతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే 6 గ్యారెంటీలు అమలవుతాయని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటేనే దేశంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు. అనే మాట పక్క చెప్పుకుంటా మళ్ళీ పక్క 6 గ్యారెంటీలు అనేటటువంటి మాటలు ప్రజలకు అందరికీ కూడా హామీ ఇచ్చారు. కేసీఆర్ కంటే ఎక్కువ హామీలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అంతకుముందు ఏం చెప్పిన మాత్రం భారతీయ జనతా పార్టీ చెప్పింది, కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పింది. ఆయన ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉండే, ఆయన కూడా ఏం చెప్పినప్పుడు ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, కేసీఆర్ ఇన్ని అప్పులు చేసిండు, ఇన్ని కోట్ల అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి, ఆయన 6 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి అనే మాట పక్క చెప్పుకుంటా మళ్ళీ పక్క నీకు ఇది ఫ్రీ చేస్తా, 4,000 పెన్షన్ చేస్తా, మీకు రైతులకు రైతు బంధు 15,000 చేస్తా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా, అదేవిధంగా అన్ని ఇట్లాంటి అనేక హామీలు, పెళ్ళైతే 1,00,000 రూపాయలు 1 తులం బంగారం ఇస్తా, ఇవన్నీ మాటలు చెప్పిండు ఎలక్షన్లప్పుడు. ఇప్పుడు 100 రోజుల లోపల అవన్నీ చేస్తామన్నారు. మనం కూడా 100 రోజుల కోసం ఆగాలి. వాళ్ళు కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎందుకంటే ఎవరు మాట ఇచ్చి ప్రజలకు మాట చెప్పి అధికారంలోకి వస్తారో